అది కాదు డ్రైవరు, నువ్వు రాకపోతే మా అన్నయ్య నన్ను తీసుకుని అక్కడికే వచ్చేటట్టున్నాడు. ఏంటి, నిన్ను తీసుకుని భాస్కర్ ఇక్కడికి వస్తాడా? అవును. ఇప్పుడు చెప్పు, నువ్వే ఇక్కడికి వస్తావా, మా అన్నయ్యని నన్ను తీసుకుని అక్కడికి రమ్మంటావా? ప్లీజ్ చిట్టమ్మా, ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం ఇవ్వు. ఇక్కడ పరిస్థితులు ఏం బాలేదు అసలు. చిట్టమ్మా, నా తమ్ముడు రోజు 100 మంది ముష్టాలను కలుస్తూ ఉంటాడే, అందులో నువ్వొక్కదాన్ని. తమరు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ రావడానికి నా తమ్ముడేం నీ స్వీట్ షాప్ లో పనోడు కాదు. పెట్టవే ఫోను. హలో హలో, నువ్వే రక్తం పంచుకొని తోడబుట్టిన సొంత అక్కలాగా ఫీలింగ్ అయిపోకో. మీరు జీతం ఎత్తున్నారు, అతగాడు పుచ్చుకుంటున్నాడు. మీ ఇద్దరి మధ్య సంబంధం అంత మటుకే. కాదని సొంత అక్కలాగా ఓవర్ యాక్టింగ్ చేసావనుకో, నేను ఓవర్ యాక్టింగ్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు ఫీలింగ్ అయిపోతావు. జాగ్రత్త. ఏచి, నీతో నాకు మాట్లాంటే పనికి మాలిందానా? నీకంటే పనికి మాలింది ఎవరుంటారే, స్కిన్లెస్ మొహందానా. నోరు జారవంటే మొరతో చేయగలను. జాగ్రత్త. ఇవ్వవే ఫోన్ డ్రైవర్ కి. హలో డ్రైవరు. ఎందుకక్క ఫోన్ కట్ చేసావు? నేను మాట్లాడుతున్నాను కదా. నీకేం తెలీదు, నువ్వు నోరు ముయిరా. అదేమైనా మన బంధువా తీరిగ్గా దానికి సమాధానం చెప్పడానికి? అయినా అది పిలిస్తే రాను అని చెప్పాలి కానీ దాన్ని బతిమలాడతావేంట్రా? అది కాదక్క, ఏదో అర్జెంట్ పని ఉందంట. అలా అని అమ్మను వదిలేసిపోతావా? నీకు అమ్మ కంటే అదే ఎక్కువైపోయిందా? చచ్చా, రానని చెప్పాను కదక్క. రానని చెప్పడం కాదు, ఇంకోసారి అది ఫోన్ చేస్తే మా అక్క వస్తుందని చెప్పు. వెళ్ళి తాడో పెడో తేల్చేస్తాను. డ్రైవర్కి ఏదో అర్జెంట్ పని ఉందటమ్మా, రానని చెప్తున్నాడు. నీకంటే ముఖ్యమైన పని ఏంటంట చిట్టే? ఆ ఇంటికి డ్రైవరైనా ఈ ఇంటికి కాబోయే అల్లుడు. నువ్వు కేకెత్తే ఎగురుకుంటూ రావాలి కదా. ఇప్పుడు కనుక ఆడు రాలేదనుకో, ఊరు జనాలందరూ అనుకున్నట్టు ఆడిని తప్పుడు ఎదవనుకోవాల్సి వస్తుంది. చచ్చా, ఎంతో ముఖ్యమైన పని ఉండటం వల్ల రాలేకపోయాడురా. లేదంటే నేను పిలవగానే వచ్చేస్తాడు. అప్పుడెప్పుడో కాదు, ఇప్పుడు రమ్మను. నేను మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఊరు జనాలందరూ మీ ఇద్దరు గురించి చెవులు కొరుక్కునే ముందే ఈ విషయానికి ముగింపెట్టేయాలి. లేదా చెప్పేమను, నువ్వు అమ్మ నాన్న నేను కలిసేసి ఆ కాంతం ఇంటికి వెళ్ళిపోదాం. ఈ పెళ్ళవరం అక్కడ తెలిచేస్తాను. అని అక్కడి దాకా ఎందుకురా, ఆ డ్రైవర్ని నేను ఎలాగోలా తీసుకొస్తాను. పట్టుకోమా. ఈడిప్పుడు వదలడు. పదమ్మా. ఇప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు నువ్వు నాకు తోడుగా ఉంటున్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు రక్షణ కవచంలా నిలబడుతున్నావు. 9 మాసాలు మోసి నాకు జన్మనిచ్చావు. నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. ఇక నుంచి నీ మీద శత్రువు నీడ కూడా పడినవనని నీకు మాటిస్తున్నాను. ఎంత పొగరు దానికి! ఎంత ధైర్యం లేకపోతే నా కొడుక్కే ఫోన్ చేసి నా కూతురునే బెదిరిస్తుందా? నీలో అమ్మా, ఓ గొర్రె పిల్ల పులి బోన్లోకి అడుగు పెట్టబోతుంటే దానికి తెలీదు, పగతో రగిలిపోతున్న ఈ పులికి బలి కాబోతుందని. అవునమ్మా, అది మన ఇంటి గడప దాటిందో దాని శవం కాకినాడ బీచ్ లో తేలుతుందమ్మా. అవునక్క, ఇప్పుడు గాని సిట్టికి సన్విచ్చావనుకో ఇల్లు పీకి పందిరేసేస్తది. నీ కొడుకుని కొంగును సుట్టేసుకుని ఈ ఇంటికి కోళ్ళైపోతుంది. నార్మాయ్ నార్మాయ్, ఇంకోసారి ఆ లేబర్ దాన్ని నా కోడలన్నావో తమ్ముడివని కూడా చూడను. వీలు అమ్మా, నాకు పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్యే గారితో అర్జెంట్ మీటింగ్ ఉంది. అర్ధగంటలో వెళ్ళొస్తాను. ఈ లోపు ఆ చిట్టెం వచ్చిందా దాని చిట్టి చిరిగిపోవాలి. అర్థమైందా? అర్థమైందమ్మా. పదవే అక్క. నువ్వెక్కడికి? నీలాంబరికి తోడుగా ఇక్కడే ఉండు.
రవిచంద్రని జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు ధైర్యంగా వెళ్ళిరామ్మా. దాని లెక్క నేను సెటిల్ చేస్తాను. హ్మ్. ఓసి దీని ధైర్యం పాడుగాను మరి ఎంత బరి తెగించిందంటే నీలాంబరి ఇది. అది వెతుక్కుంటూ వచ్చింది తమ్ముడి కోసం కాదు మావయ్య, ఉమ్, దాని చావు కోసం. ఆ, ఈ రోజుతో చిట్టమ్మ చాప్టర్ క్లోజ్. డెవరు డెవరు వాళ్ళు బయటికి రా. నువ్వు రా మావయ్య. ఏయ్, ఎవతివే నువ్వు? మా పర్మిషన్ లేకుండా ఇక్కడికి వచ్చిందే కాకుండా మా తమ్ముని పట్టుకుని డ్రైవర్ అంటావా? పోవే బయటికి. ఓసోస్ ఏబిసిడిఎఫ్ మీ తాత సంకలం టప్పు ఏటే ఇప్పుడు చెప్పు. డ్రైవర్ అనక కారుకి ఓనర్ అంటారేటి? ఎంత మీ పెంపుడు తమ్ముడైతే మాత్రం డ్రైవర్ అని గాని రోషం పొడుచుకొచ్చేసిందేటి? తక్కువే డ్రైవరు డ్రైవరు డ్రైవరు. ఏయ్, పోవే. చిట్టమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చిట్టమ్మా? కావాలంటే నేనే వచ్చి నిన్ను కలుస్తాను. ముందు నువ్వు వెళ్ళు. ఏటలా పెరిగిగొడ్లాగా వణికిపోతున్నావు? నిన్నట్టుకెళ్ళి ఎవడికి నిన్న అమ్మాయిలే. ఓ 10 నిమిషాల్లో ఇంటికి వచ్చిపో. మా అన్నయ్య నీతో మాట్లాడాలంటున్నాడు. ఏయ్, ఇక్కడ మాట్లాడుతున్న దాన్ని మనిషిలా కనిపించట్లేదా? మర్యాదగా బయటకు వెళ్ళి చిట్టమ్మా, లేదంటే నా చేతిలో చావు దెబ్బలు తింటావు. అచ్చి బాబోయ్, తమరు సావు దెబ్బలు కొడుతుంటే చేతులు కట్టుకుని చూస్తారు మరి. ఇదిగో డాబరు, ఇప్పుడు గనక నువ్వు మా ఇంటికి రాకపోతే మా ఇంట్లో వాళ్ళందరూ నిన్ను నన్ను అపార్థం చేసుకుంటారు. ఆ తర్వాత మన ఇద్దరికి ఇబ్బంది వచ్చేస్తుంది. నా మాటిని రా. 10 నిమిషాల్లో తీసుకొచ్చి మళ్ళీ తింపేతాను. ఏడి రా. ఇదిగో అమ్మాయి, చెప్పేది నీకు కాదు. ఓ రౌడీ దానిలాగా మీదకి వచ్చేస్తావేటి? ముందు గేట్ బయటికి వెళ్ళి మాట్లాడు, లేదంటే తేడాలు వచ్చేస్తాయి. చూడుకుంటానియా, నేను నీ కోసం రాలేదు. ఇదిగో ఈ డ్రైవర్ కోసం వచ్చాను. మీరు కాసేపు నోరు మూసుకుంటే మా పని పూర్తి చేసుకుని వచ్చేస్తాము. డ్రైవరు నువ్వురా. అక్క ఏదో అర్జెంట్ పని ఉందంట, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. యహ, ఆవిడగారి పర్మిషన్ ఏంటి? నువ్వు పని చేస్తున్నావు, వాళ్ళు జీతం ఇస్తున్నారు అంతే. ఇది నీకు నాకు సంబంధించిన విషయం. పర్సనల్ విషయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనతో వెళ్ళిపోదాం రా. ఏయ్, ఆఫ్టర్ ఆల్ స్వీట్స్ అమ్ముకొని బతికేదానివి కాబోయే కార్పొరేటర్ కొడుకు చేపట్టుకుంటావా? ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు అమ్మాయి? ఈయన గారు కాబోయే కార్పొరేటర్ గారు కొడుకట, ఆవిడ గారేమో తల్లట, ఈవిడ గారేమో ఈయనకి అక్కట. డ్రైవర్ నట్టుకొని సొంత మనుషులా ఫీల్ అయితే తప్పలేదులే గాని మరీ సొంత విషయాల్లో అడ్డుకోవడం తప్పు. మర్యాదగా చెప్తున్నాను, సేతి తీయకపోతే నీ కర్మ. నా ఒంటి మీద ఎవరైనా సేయతే తేళ్లు చెరులు పాకినట్టు కంపరం ఎత్తిపోద్ది. తర్వాత తొడగొట్టిస్తాను, మీరే ఇబ్బంది పడిపోతారు. తర్వాత నీ ఇష్టం. ఏంటే రౌడీజం చేస్తున్నావా? ఆడ రౌడీ అయిపోదాం అనుకుంటున్నావా? నాకు మండిందంటే నీకంటే పెద్ద రౌడీనే. మర్యాదగా నా తమ్ముడు చేయొద్దు. వదలా. అక్క ప్లీజ్ అక్క, చెయ్యి వదిలేసే, నా మాట వినక్క. ఏంట్రా, నువ్వు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నావా? మర్యాదగా చెప్తే విన్న రకం కాదని అర్థమైపోయిందిరా. మ్యాన్ హ్యాండలింగ్ తప్పదు.
నుంచి మా అయ్య మా అన్న మా అమ్మని అనుకోవట్లేదు, అలాంటిది నువ్వు నన్ను కొడతావా? తప్పు చేసావే, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. ఈ చిట్టెమ్మ నిన్ను క్షమించదే. అల్లుడు ఆపు, ఆపు, అల్లుడు. నన్ను కొడతావా? చిట్టి 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 ఏయ్ చిట్టి చిట్టి అల్లుడు, చిట్టి చిట్టి అల్లుడు ఆపు. ఏయ్, చిట్టి చిట్టి నా మాట వించు. వసై, వసై, వసై. నా మేనకోడలు మీద చెయ్యి ఎత్తా పెట్టాను. నిన్ను ఒక్కనే, నిన్ను ఒక్కనే. కొండలియా, నిన్ను అయ్యో చిట్టి. నన్ను చంపేసేలాగుంది నన్ను. అమ్మో. అమ్మా, నీలు రవిచంద్ర ఇంట్లోనే ఉన్నాడుగా? ఆ చిట్టం వచ్చి తీసుకెళ్ళిందమ్మా. చిట్టెమ్మ నా ఇంటికొచ్చి నా మనిషి ముందే నా కొడుకుని తీసుకెళ్ళిందా? అవునమ్మా, నన్ను మావయ్యని కొట్టు మరీ తీసుకెళ్ళింది. చిట్టెమ్మ చిట్టెమ్మ ఇదిగా వెళ్ళిందే అల్లుని తీసుకురావడానికి టైం పడుతుంది, కంగారు పడుకో. ఏమో నాకైతే ఆ డ్రైవర్ గారి మీద డౌటింగ్ కొట్టేస్తుంది. ఏట్రా నువ్వు అనేది? అవునానా, మన సిటీ అనవసరంగా డ్రైవర్ గారి మీద ఆశలిట్ వేసుకుందని భయంగా ఉంది. ఆడేమో ఆ కాంతం ఇంట్లో డ్రైవర్ గాడు ఆ కాంతం చేసుకోమంటే చేసుకుంటాడు, లేదంటే మన సిట్టిని ఏడంకాలతో తన్నేసి వెళ్ళిపోతాడు. పద. ఆ తర్వాత బాధపడాల్సింది ఎవరు? మనమే. ఇప్పటికే వీళ్ళిద్దరు పెళ్ళని ఊరంతా బాగిపోయింది. ఇప్పుడు కనుక పెళ్ళి వద్దంటే మనం అందరం ఊరేసుకుని చావాలి. అంత అవసరం లేదురా అనియా. వచ్చేసారా? రండి రండి, ఈ గురించి ఎదురు చూస్తున్నాం. కూర్చోండి కూర్చోండి. ఏదో అంటున్నారు. టీ తాగుతావా కాఫీ తాగుతావా అని అడుగుతుంది. ఇప్పుడేం వద్దండి. ఆ, చూసావా బాబు, నువ్వేది పుచ్చుకొని అనేసరికి మీ అత్తగారు అలుగుతున్నారు. దీనికోసమైనా ఏదైనా పుచ్చుకో బాబు. సరేనండి, కాస్తంత మజ్జిగివ్వండి. చెప్పండి, ఏదో ముఖ్యమైన పని ఉందని రమ్మన్నారంట, ఏంటది? సూట్ డ్రైవర్, సూట్గా మాట్లాడుతాను, నిజం చెప్పేయాలి. అలాగే అడగండి. మా చెల్లంటే నీకు ఇట్టమే కదా?
ఇష్టమేనండి. లేదంటే పెళ్లి చూపుల దాకా ఎందుకు వస్తాను? పెళ్లి చూపుల సంగతి పక్కనట్టు వయసుకు వచ్చిన ఆడపిల్లకి 100 పెళ్లి చూపులు అవుతాయి, వయసుకు వచ్చిన మగాడికి 1000 చూపులు అవుతాయి. అది కాదు లెక్క. ఆ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా లేదా? ఒరే, చేసుకుంటానని ఎప్పుడో చెప్పాడు కదా, కాకపోతే కాస్త టైం అడిగాడు. ఆ టైం మనకు లేదు నాన్న, అర్జెంటుగా చేసేయాలి. ఏంటండి మీరనేది? అర్జెంటుగా నాకు చిట్టికి పెళ్ళా? యా, చేసుకోవా? అలా కాదండి, కాకపోతే కాస్త టైం ఇస్తే. అస్సలు కుదరదు. ఎప్పటికే మీ ఇద్దరి గురించి బయట కొసకొసలాడేసుకుంటున్నారు. నువ్వేమా కాంతం ఇంట్లో డైవరీవి, ఆ కాంతంకి మా సిట్టికి మధ్య పచ్చగడ్డి ఎత్తే పొగ్గుమంటది. నీ మీద కోపంతో ఆ కాంతం మీ పెళ్లి ఒప్పుకోలేదనుకో, ఆ తర్వాత నా చెల్లెలు గతి ఏం కావాలి? అందుకే అన్నీ ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఆంటీ ఏదో అంటున్నారు. ఈ బట్టలకి కొలతలిస్తే కొత్త బట్టలు కుట్టిస్తుందంట మా అమ్మ. నాకు కొత్త బట్టలు ఎందుకండి? ఎందుకేంటి? రేపు పొద్దున మీ ఇద్దరికి నిశ్చితార్థం ఏర్పాటు చేశాం. వాట్? నిశ్చితార్థమా? అది కూడా రేపా? పోనే ఇవ్వమంటావా? నో, నా ఉద్దేశం అంత తొందరగా నిశ్చితార్థం పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మా భాస్కర్ అండంలో న్యాయం ఉంది బాబు. నువ్వంటే మగపిల్లాడివి, ఓ సంవత్సరం ఆగి చేసుకున్నా ఏ బాధ లేదు. కానీ మాకట్ట కాదు కదయ్యా, వయసు వచ్చిన ఆడపిల్ల, పైగా మీ ఇద్దరు పెళ్లి చూపులు కూడా అయిపోయినాయి. ఇంకా ఆలస్యం చేస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు బాబు. అందుకే వెంటనే నిశ్చితార్థం పెట్టేద్దాం. అదేంటి నాన్న, డ్రైవర్తో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు, తీరా ఇక్కడికి తీసుకొస్తే నిశ్చితార్థం అంటున్నారేటి? నిశ్చితార్థం ముఖ్యమైన విషయం కాదేటి? అయినా ఎంతకన్నా ముఖ్యమైన విషయం ఏముంటది? చెప్పు డ్రైవరు. మీ అమ్మా నాన్నని తీసుకొచ్చేస్తే రేపే ముహూర్తాలు ఖాయం చేసుకుని సాధ్యమైన తొందరగా ఈ పెళ్లి తంతు కానిచ్చేద్దాం. ఏమంటావ్? కాస్తంత ఆగురు. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అంత డబ్బు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? అవన్నీ నాకు వదిలేవే. అవసరమైతే నా బరిలో అమ్మేస్తాను, ఈ ఇల్లు తాకటెట్టేస్తాను, నీ పెళ్లి జరిపించేస్తాను. అంతేగాని
ఊర్లో వాళ్ళందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడితే మాత్రం నేను భరించలేను. అర్థమైందా? అది కాదురా, కనీసం సంవత్సరం అయినా టైం ఇస్తే పెళ్లి ఖర్చులకి ఏమైనా డబ్బు సంపాదించుకోవచ్చు కదా. డబ్బులు కూడా నాకు వదిలేమని చెప్పానా? ఇదిగో డ్రైవరు, రేపు నిశ్చితార్థంగా నేను రెడీ. నువ్వు రెడీయా? రెడీ అనండి. మా అమ్మతో నాన్నతో ఓ మాట చెప్పి ఏ విషయం మీకు కబురు చేస్తాను.